నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియా లైబ్రరీకి చేరిన 150 ఏళ్ల యాంటిక్విటీస్ ఆఫ్ ఏథెన్స్ పుస్తకం చారిత్రక సేకరణలో ప్రత్యేక నిదర్శన. భారత ఆర్మీ XWG డీజిల్ అసలైన గేమ్ చేంజర్. -42 డిగ్రీల చలిలో కూడా వేగవంతమైన కదలికలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. 13,500 గిరిజన మహిళలు, విద్యార్థులతో అద్భుతమైన దింసా నృత్య ప్రదర్శన. టోకెన్లు లేని భక్తులకు కష్టాలు మొదలు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ చర్యలు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు. తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు. ఖగోళ శాస్త్రం ఆధారంగా సన్నాహాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం ఉదయాస్తమన సేవలో స్వామివారిని దర్శించుకున్న PV సింధు మరియు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని బీజేపీ జాతీయ సెక్రటరీ రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్, టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్సీ పద్మశ్రీ స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు కేంద్ర మంత్రివర్యులు MSME శాఖని నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు మాంజీ గారు ఈరోజు ప్రత్యేకించి ఆయన తిరుపతి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రత్యేకించి ఆదేశించడం జరిగింది. మంత్రివర్యులను రిసీవ్ చేసుకోమని, దగ్గరుండి ఆయన దర్శనాన్ని చేయించమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో MSME శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి లీడర్షిప్లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈరోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈరోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాసేవల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మేము కలుసుకోవడం మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, మరి ముఖ్యంగా ఆయన రావడం మన రాష్ట్రాన్ని అన్ని విషయాలు కూడా రాష్ట్రం తాలూకా ఎలా ఉన్నాయి పథకాలు, ఎలా రన్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అవన్నీ కూడా ఆయనగా తెలుసుకోవడం జరిగింది. మరి ఆయన రావడం ఎంతో కూడా సంతోషిస్తున్న విషయం తెలియజేసుకున్నాం. You see, yesterday I visited this holy place of Tirupati. In our mind was to have a darshan of God Tirupati, Balaji, or a stay here. And now we have a very good darshan of Balaji, keeping in view of all the aspects. I was imagining that I was moving in Swarga. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని డాక్టర్ S శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉన్నా విద్యార్థులకు, అధ్యాపకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు డాక్టర్ శ్రీనివాసులు. నా పేరు డాక్టర్ S శ్రీనివాసులు. ఈరోజు SP గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్నాను ఈరోజు. సో ఇది స్టేట్లో ఒక ప్రెస్టీజియస్ కాలేజ్. మోర్ దెన్ 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ యొక్క మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం, అకాడమిక్గా నా బాధ్యత ఏమంటే అకాడమిక్గా బాగా స్ట్రాంగ్గా తీర్చిదిద్దడం కోసం ఫ్యాకల్టీకి, ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరికీ మంచి మోటివేషన్ చేయడం. సో పిల్లల్ని వాళ్ళ యొక్క ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు తీర్చడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తాను. గతంలో నేను కలిగిరి పాలిటెక్నిక్లో 4 సంవత్సరాలుగా పనిచేశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ ప్రిన్సిపల్గా. సో
ఆ కాలేజీ ఈ కాలేజీ రెండు బాధ్యతలు నిర్వర్తించాలి. రాజధాని నిర్మాణాన్ని ప్రహసనంగా మార్చకండని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనలు, నిన్న మొన్న భారత పార్లమెంట్లో ఎంపీ తనుజారాణి గారు అడిగిన కీలకమైన ప్రశ్నలకు రాజధానితో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చేస్తూ ఉంది. కొన్ని ప్రకటనలు, కొన్ని ప్రసంగాలు చూస్తే కొంత ఆశాస్పదంగా ఉంటుంది. ఇది రాజధాని నిర్మాణానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ అంత మంచిది కాదు. భారత పార్లమెంట్ లోక్సభలో అరకు ఎంపీ తనుజారాణి గారు 4 కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు రాజధానితో ముడిపడిన అంశాల్లో. దాంట్లో మొదటి ప్రశ్న వారు లేవనెత్తింది, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ సిఆర్డీఏ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా కేంద్రానికి వచ్చిందా, అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎలా ఉపయోగించారో యూటిలైజ్ సర్టిఫికేట్ వచ్చిందా. రెండోది అత్యంత కీలకమైన ప్రశ్న, 15,000 కోట్ల రూపాయలు ఏంది కేంద్ర బడ్జెట్లో చూపించారో ఆ చూపించిన బడ్జెట్లో ప్రధానంగా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొస్తున్నారు కదా, ఆ రుణ సదుపాయం పొందేటప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని ఎంఓయూలో ఏమైనా కండిషన్ పెట్టారా, ఏం సాధించారు మీరంటే ఇంకెవరు వచ్చినా రాజధాని మార్చకుండా ఆపేసాము, చట్టం చేసేసామని భ్రమ కల్పిస్తున్నారు. ఎందుకు కేంద్రం అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదంటే అది చట్టం ఒప్పుకోదు కాబట్టి. ఒకే రాజధాని కానీ ఏకైక రాజధాని కానీ శాశ్వత రాజధాని పదజాలం చట్టబద్ధంగా వాడలేం, సాధ్యం కాదు. అందుకని అది కుదరదు. కానీ ఇది చట్టం ఇలా చెప్తుంటే దానికి భిన్నంగా బయట ప్రసంగాలు ఏం చేస్తున్నారు, అందుకు భిన్నంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మానుకుంటే మంచిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్ఏసీ జోన్ 3 రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఆదివారం తిరుపతిలోని శిల్పారామంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐఎంఏ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సు ప్రధాన లక్ష్యం వైద్యుల శాస్త్రీయ విజ్ఞానాన్ని నవీకరించడం ద్వారా రోగులకు అత్యాధునిక నాణ్యమైన వైద్య సేవలు అందించడం. నేటి వైద్య రంగంలో వేగంగా వస్తున్న నూతన పరిశోధనలు, చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యులకు చేరవేయడానికి ఈ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఎంతో ఉపయోగపడనుందని నిర్వాహకులు తెలిపారు. రకాల డాక్టర్లకు సంబంధించి అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. దానివల్ల ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళకున్న డౌట్ను క్లారిఫై చేసుకొని టౌన్లో ఉండే వైద్యాన్ని, టౌన్లో ఉన్న టెక్నాలజీని చిన్న విలేజుల్లో కూడా ఉపయోగించుకొని ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించడం అనేది మా ఐఎంఏ యొక్క ప్రముఖ ఉద్దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్స్ కల్లా అతిపెద్ద ఆర్గనైజేషన్, దగ్గర 4 లక్షల మంది సభ్యులతోటి 1800 బ్రాంచులతో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో 100 శాఖలు ఉన్నాయి. అట్లే దగ్గర 22,000 మంది సభ్యులతో ఉన్నటువంటి ఐఎంఏ ప్రతి సంవత్సరం కూడా 3 జోనుల్లో ఒక్కో జోన్కి ఒక కార్యక్రమం కింద రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్, అంటే లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీ అయితేనేమి, వచ్చే మార్పులు, సైన్స్లో వచ్చే మార్పుల్ని వైద్యులకు తెలియజేస్తే దాని ద్వారా నేర్చుకున్నటువంటి ఆ టెక్నాలజీని అది ప్రజలకి, రోగులకు ఉపయోగిస్తే మెరుగైన వైద్యం అందొద్దనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది. తిరుపతిలో కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భారీ ఎత్తున కూడా సుమారు 9 కోట్ల రూపాయల తిరుపతి నగరంలో ప్రతి నెల కూడా పంచడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో, ఇటు నారా లోకేష్ గారి యొక్క ముందు చూపుతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ఈరోజు ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఇక్కడ లక్ష్మీపురం కానీ తిరుపతిలో 2 డివిజన్లో కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు జేబీ శ్రీనివాస్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం, పార్టీ నాయకులందరూ కూడా లక్ష్మీపురం కానీ ఈ కెనడీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా పర్యటించడం, అదేవిధంగా ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. ఈరోజు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే
ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు, సహించే పరిస్థితి లేదు. ఆ వాస్తవాల్ని వైసీపీ శ్రేణులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈరోజు ఫస్ట్ క్లస్టర్ 3rd డివిజన్లో మన కృష్ణ యాదవ్ గారి క్లస్టర్ దీంట్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా యాజ్ యూజువల్ ప్రతి ఇంటి ఏదో బెనిఫిషియర్ ఉంటూనే ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం పనితీరు మీద. అలాగే ఈరోజు పెన్షన్లు పంచడం చేశాం. తిరుపతిలో 9 కోట్ల రూపాయలు తిరుపతిలో ఒక దాంట్లోనే పంచడం జరుగుతుంది. ప్రతి ఇల్లు ప్రతి అవ్వాతాతల్ని కదిలిస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. పెన్షన్ తీసుకుంటాను నవ్వుతూ బాబు గారికి థ్యాంక్స్ చెప్పని కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి ఇట్లా చేసేవాళ్ళు. నిన్న చూస్తే కరుణాకర్ రెడ్డి గారేమో తిరుపతి అభివృద్ధి అంటే ఆయనకు అస్సలు నచ్చదు. ఏ మాత్రం మనం అభివృద్ధి పథంలో నడిచినా ఆయనకు నచ్చదు. కొండ మీద ఏమైనా అభివృద్ధి చేసినా నచ్చదు. విషయంగా కుత్తా ఉంటారు తిరుపతి మీద. మీరు ఎన్ని చేసినా ఏం చెప్పినా తిరుపతి అభివృద్ధి జరుగుతుంది, తిరుమల అభివృద్ధి జరిగి తీరుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో క్యూ కాంప్లెక్స్లు అన్నీ నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి టోకన్లు లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక్కరోజే 78,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4,76,00,000 రూపాయలు వచ్చింది. అదే రోజు లక్షలాది లడ్డూలను టీటీడీ అధికారులు విక్రయించారు. భక్తులందరికీ అన్నప్రసాదం అందించడంతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేచి ఉండే భక్తులకు తాగునీరు, ఆహారం సకాలంలో అందిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు రద్దీకి తగినట్లుగా సహకరించాలని కోరుతున్నారు. ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంక్షేమంలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పేదలకు అత్యధిక పెన్షన్ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్లకే దక్కుతుందని తెలిపారు. 42వ డివిజన్ పరిధిలోని సూరయ్యకట్టలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇన్ఛార్జి కమిషనర్ శారదాదేవి, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ ఎవరు అందిస్తున్నారని లబ్ధిదారులను ఎమ్మెల్యే అడగగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్లు అప్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి వెళ్లినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను ప్రభుత్వం అందిస్తున్నదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అలాగే సూపర్ 6 అమలు చేసి ఇచ్చిన మాటను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నదని ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో 18,200 మందికి 8,9,27,000 ప్రతి నెల అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఇంజనీర్గా మనోహర్ను నియమించడంతో ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈరోజు శుభ పరిణామము. ఎందుకనంటే జేసీ యూనియన్, సిఐటి యూనియన్, ఎస్సీ ఎస్టీ యూనియన్, మహిళా యూనియన్ మేమందరూ కూడా సిఈ పోస్టు జూలైలో రిటైర్డ్ అవుతుంది. ఈ రిటైర్డ్ అయినప్పుడు కొన్ని అపోహలు ఉండేటివి. గవర్నమెంట్ నుంచి వస్తారు, అందువల్ల ఆ పోస్టుని గవర్నమెంట్ తీసుకుంటారని చెప్పి ఆ రోజు నుంచి మేము 3 months నుంచి ఈఓ గారికి, జేఈఓ గారికి, చైర్మన్ గారికి కూడా విన్నవిస్తూ, అయ్యా ఇక్కడ ఉన్న పోస్టులను ఇక్కడే ప్రమోషన్ ఛానళ్ళు పెట్టున్నాం కాబట్టి ఈ ప్రమోషన్ ఛానల్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందే అనేది మేము ప్రత్యేకంగా మా ఐక్యపోరా కమిటీ ద్వారా ఈఓ గారికి, చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిఫలంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ యూనియన్లు ఎక్కువగా పోరాడి ఈరోజు మనోహర్ సార్కి చీఫ్ ఇంజనీర్ పోస్టు ఇన్ఛార్జిగా ఇవ్వడం అనేది శుభపరిణామము. అత్యంత నిబద్ధతతో పనిచేసేటువంటి బి మనోహరం గారికి చీఫ్ ఇంజనీర్గా ఈరోజు బాధ్యతలు అప్పచెప్పడం చాలా అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి, పాలక మండలికి, ప్రత్యేకించి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరందరికీ కూడా హృదయపూర్వకంగా టీటీడీ ఉద్యోగ సంఘాల అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక నిబద్ధతకి ఒక మారుపేరుగా నిలబడి ప్రతి ఒక్కరిని
పనిలో కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ విషయంలో కానీ సానుకూలంగా స్పందించే మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు సిఈగా ఇన్ఛార్జ్ ఇవ్వటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సిఈగా ఇచ్చినందుకు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి, జేఈఓ గారికి, డాక్టర్ శరత్ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 3 ఏళ్ల తరువాత తిరుమల యాత్రికులకు అరుదైన అవకాశం కలగనుంది. అధిక మాసం కావడం వల్ల ఈసారి శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2 బ్రహ్మోత్సవాలు రావడానికి ఖగోళ శాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఒకే ఏడాది 2 బ్రహ్మోత్సవాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనం చాంద్రమానం, చంద్రుడి గమనం ఆధారంగా పండుగలను లెక్కిస్తాం. సూర్యుడి గమనం ఆధారంగా సౌరమానం నడుస్తుంది. సౌర సంవత్సరానికి 365 రోజులు ఉంటే చాంద్ర సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే ఈ రెండింటి మధ్య 11 రోజుల వ్యత్యాసం వస్తుంది. ఇలా 3 ఏళ్లు గడిచేసరికి దాదాపు 1 నెల తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను కలుపుతారు. దాన్ని అధిక మాసం అంటారు. ఈ ఏడాది అలా అధిక మాసం రావడంతో తిరుమలలో సాంప్రదాయబద్ధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని 2 విడతలుగా స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 2 బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం టీటీడీ ముందస్తు ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ తదితర అధికారులు సమీక్షలతో సన్నాహాలు ప్రారంభించారు. 2 బ్రహ్మోత్సవాలు ఒకే ఏడాది రావడం వల్ల భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలి అని వెంకయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్ణీత సమయంలో ఇంజనీరింగ్ పనులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాల అధిపతులను ఆదేశించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాదాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆకట్టుకునే విద్యుత్ దీపాల అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు కనువిందు చేసే విధంగా ఫల, పుష్ప ప్రదర్శనతో అలంకరణలు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు ఉండాలని టీటీడీ విద్యుత్, గార్డెనింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు. అధిక మాసం కావడంతో సెప్టెంబర్లో మొదటి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. దీనికోసం సెప్టెంబర్ 8 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన జలాలతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. సెప్టెంబర్ 14 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబర్ 15 ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 19 అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ. సెప్టెంబర్ 22 వైభవంగా రథోత్సవం. సెప్టెంబర్ 23 చక్రస్నానంతో మొదటి బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారి మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉన్న యాత్రికులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుండి 20 వరకు వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికోసం కూడా అధిక మాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసే ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం మరియు ధ్వజావరోహణం ఘట్టాలు ఉండవు. అక్టోబర్ 13 నుండి 15 వరకు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాన్ని శనివారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సహస్ర ఘటాలలోని పవిత్ర జలాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్లు, చైర్మన్ కె సాయి ప్రసాద్, పాలక మండలి సభ్యులు గుర్రపశెట్టి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం, ప్రజల సుఖశాంతులు, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలమనేరు మండలంలోని గడ్డూరు కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణప్ప మృతికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కృష్ణప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణప్ప మృతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు అనగా నిన్న పలమనేరు నియోజకవర్గం బోరెడ్డిపల్లి కాలనీలో జరిగినటువంటి
విచార ఘటన. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగేదానికి ఇది నిదర్శనం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇంతవరకు పలమనేరు చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి వేధింపులు జరగలేదు. కానీ ఈసారి ఇలాంటి వేధింపులకి నాంది పలికారు మీరు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ జరిగేటువంటి పేకాట కాడి నుంచి, లాటరీ టికెట్ల కాడి నుంచి, గంజాయి కాడి నుంచి ఏ ఒక్క విషయమో ఈ పలమనేరు శాసనసభ్యులకు తెలుసా తెలియదని అడుగుతా ఉన్నాం. ఈ సైట్ డిస్ప్యూట్ గురించి మనస్తాపం చెంది దాంట్లో కొంతమంది అతన్ని హరాస్మెంట్ చేశారని చెప్పి దానిపైన కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అతను మనస్తాపం చెంది హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ తెలుపుకుంటాం. ఆ కృష్ణప్ప ఉరి వేసుకునే దానికంటే ముందు నా చావుకి శ్రీను అనే వ్యక్తి కారణం అంటూ ఒక సూసైడ్ లెటర్ ఒకటి బయటపడింది సార్. అది మీడియా ముఖంగా అందరూ చూశారు. దీనిపైన ఏం చెప్తారు సార్? ఓకే, అది కూడా అందరి సమక్షంలోనే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఓకే, ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళని విట్నెస్ ఎగ్జామ్ చేస్తున్నాం. చేసి ఫైనల్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కలెక్టర్ సుమిత్ కుమార్ పెన్షన్ల పంపిణీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఏ విధంగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్న విషయం తెలుసుకోవడానికి తనిఖీ చేస్తూ మసీదుమిట్టలో పెన్షన్లను మంజూరు చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కూడా ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని తవనంపల్లి, ఐరాల, బంగారుపాలెం, యాదమరి, పూతలపట్టు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి బెంగళూరు 6 లైన్ రోడ్డు కాణిపాకం పట్నం వద్ద నుండి తిరుపతి రోడ్డు రంగంపేట క్రాస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే మురళీమోహన్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా అభిమానులతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, అర్చకులు రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు వేద మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. అనంతరం కాణిపాకం సంతగేట్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను అభిమానుల మధ్య కట్ చేశారు. అనంతరం కాణిపాకం చిత్తూరు రహదారిలోని శ్రీ కళ్యాణ మండపంలో అభిమానులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, సతీమణి బాబులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మురళీమోహన్ తన జన్మదినం సందర్భంగా కాణిపాకం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ధరణి ప్రసాద్, వెంకటేశ్వర చౌదరి, హరి, బోరాజ్ యాదవ్, దొరబాబు చౌదరి, పట్నం గోపి యాదవ్లతో పాటు పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఘనచరిత్ర కలిగిన టీబీపీఎం పాఠశాల 1982-83 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగభరితంగా సాగింది. దాదాపు 4 దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు ఆనాటి పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఒకప్పుడు ఒకే బెంచ్పై కూర్చొని చదువుకున్న స్నేహితులు, ఉపాధ్యాయుల బోధనలు, ఆటపాటలు, వార్షికోత్సవాలు, పరీక్షల అనుభవాలు, తరగతి గదుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలతో మునిగిపోయారు. కాలం ఎంత దూరం తీసుకెళ్లినా పాఠశాల స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెదరదనే విషయాన్ని ఈ కలయిక మరోసారి చాటి చెప్పింది. వివిధ రంగాల్లో స్థిరపడి దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ తమను తీర్చిదిద్దిన విద్యాలయాన్ని మరవలేదని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం సహపంక్తి భోజనంలో పాల్గొని ఆత్మీయతను పంచుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రస్తుతం టీపీపీఎం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రిని అందజేశారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ
తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని వారు హామీ ఇచ్చారు. నాటి పాఠశాల జ్ఞాపకాలను మరోసారి సజీవం చేసిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుని స్నేహబంధానికి చిరస్మరణీయ వేడుకగా నిలిచింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అందరం కూడా పాత విద్యార్థులు అందరం కూడా కలుస్తాము. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రంగంలో వాళ్ళ నైపుణ్యతను ప్రదర్శిస్తూ తిరుపతి పరపతి ఏమంటే మనం అందరం కూడా ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పాదాల చేత జన్మించడమే మహాభాగ్యంగా భావిస్తాము. ఇక్కడ కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారి పాదాల చెంత ఈరోజు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా కుటుంబాలు జీవిస్తున్నారంటే అది స్వామి అనుగ్రహం. ఆస్ట్రేలియాలో ఓ పబ్లిక్ లైబ్రరీకి చెందిన ఓ పుస్తకం దాదాపు 150 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. యాంటిక్విటీస్ ఆఫ్ ఏథెన్స్. ఇది 1858లో ప్రచురితమైంది. ఆస్ట్రేలియాలోని కియామా లైబ్రరీ 1872లో ప్రారంభమైన కొద్ది కాలానికే ఈ పుస్తకాన్ని ఎవరో తీసుకెళ్లారు. అయితే ఆ తరువాత అది తిరిగి లైబ్రరీకి చేరలేదు. ఇటీవల ఇంటి పునర్నిర్మాణ పనుల్లో గోడలోని టీ పెట్టెలో ఈ పుస్తకం కనిపించడంతో దాన్ని లైబ్రరీకి అప్పగించారు. 1870ల కాలంలోని లైబ్రరీ నిబంధనల ప్రకారం పుస్తకాన్ని ఆలస్యంగా తిరిగి ఇస్తే వారానికి 3 పెన్స్ జరిమానా ఉండేది. అదే లెక్కను ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్చితే ఈ పుస్తకంపై పడే జరిమానా సుమారు 28,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, దాదాపు 19 లక్షలు అవుతుందని లైబ్రరీ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం లైబ్రరీలో ఆలస్య రుసుము విధానం లేకపోవడంతో ఎలాంటి జరిమానా వసూలు చేయలేదు. 1870ల నాటి రికార్డులు అందుబాటులో లేకపోవడంతో చివరిగా ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకెళ్లారో నిర్ధారించడం సాధ్యం కాలేదని లైబ్రరీ అధికారి తెలిపారు. కాగా దాదాపు శతాబ్దంన్నర పాటు గోడలో దాగి ఉన్నప్పటికీ పుస్తకం చాలా వరకు బాగానే ఉండటం గమనార్హం. ఇకపై దీనిని సాధారణ పాఠకులకు ఇవ్వకుండా కియామా లైబ్రరీ చారిత్రక సేకరణలో ప్రత్యేక ప్రదర్శనగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,47,250 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 13,220 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,27,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 232 రూపాయలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్ట్రేలియా లైబ్రరీకి చేరిన 150 ఏళ్ల యాంటిక్విటీస్ ఆఫ్ ఏథెన్స్ పుస్తకం చారిత్రక సేకరణలో ప్రత్యేక నిదర్శన. భారత ఆర్మీ XWG డీజిల్ అసలైన గేమ్ చేంజర్. -42 డిగ్రీల చలిలో కూడా వేగవంతమైన కదలికలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. 13,500 గిరిజన మహిళలు, విద్యార్థులతో అద్భుతమైన దింసా నృత్య ప్రదర్శన. టోకెన్లు లేని భక్తులకు కష్టాలు మొదలు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ చర్యలు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు. ఖగోళ శాస్త్రం ఆధారంగా సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.